హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో ఒక మంచి రెసిపీతో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ మధ్య రోజుల్లో ఫ్లాక్స్ సీడ్స్ తెలియని వాళ్ళు ఎవరంటూ ఉన్నారు చెప్పండి. సో నేను కూడా ఫ్యామిలీ ఫ్లాక్స్ సీడ్స్ని జెప్టోలో ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా ఫ్లాక్స్ సీడ్స్ మీదే మనం ఎన్ని టైప్స్ ఆఫ్ రెసిపీస్ని ట్రై చేయొచ్చో అన్నీ ట్రై చేసేద్దాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే ఫస్ట్ రెసిపీ కోసం ఒక మంచి ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్లాక్స్ సీడ్స్ని ఒక కప్పు దాకా ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇది ఇన్స్టాంట్గా చేసుకునే రెసిపీ. ఇందులో మనం శనగలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే శనగలు అయితే నానబెట్టుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్గా తినడం అలవాట్లేదు ఫ్లాక్స్ సీడ్స్ ఫస్ట్ టైం అనుకున్న వాళ్ళు కొంచెం శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో దీనికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ వడల్ని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఒక కప్ గ్రీన్ పీస్ని ముందుగా నానబెట్టుకున్నాను. అలాగే 3 to 4 మిర్చిని ఇలా కట్ చేసుకున్నాను. అండ్ కొంచెం కరివేపాకు, ఆనియన్స్ని చాప్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ని గ్రేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం సోడా ఉప్పు, కొంచెం వామ్ పౌడర్, మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం కచ్చాపచ్చగా మనం నానపెట్టుకున్న గ్రీన్ పీస్ని ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ యొక్క బెనిఫిట్స్ ఎవరికి తెలియనివి చెప్పండి. ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది కదా ఫ్లాక్స్ సీడ్స్. సో ఇదేంటంటే నేను ప్రిపేర్ చేసే రెసిపీ కంప్లీట్గా హెల్దీ అనమాట. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ బట్టే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వడలన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్నగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రెసిపీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్యాన్లో నేను ట్రై చేస్తున్నాను. వడలు అంటే ఆయిల్లో బాత్ చేస్తాయి కదా, ఇవి జస్ట్ ఫేస్ వాష్ చేస్తాయి అనమాట. చాలా తక్కువ ఆయిల్తో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే, అది కూడా హెల్తీగా అనుకుంటే, సో ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ని యూజ్ చేస్తూ ఇలా సింపుల్గా అండ్ మనకి అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్నిటినీ కూడా మనం వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. సో మన టేస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో ఈ విధంగా వేపర్ సహాయంతో మనం వడలన్నింటినీ కూడా ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని తెలుసు కదా. సో ఇలా తక్కువ ఆయిల్తో మనం చేసుకుంటే ఇంకా బెస్ట్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు. హెయిర్ గ్రోత్ విషయంలో కానీ, పీరియాడిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కానీ ఫ్లాక్స్ సీడ్స్ మనకి బాగా యూజ్ అవుతాయని తెలుసు కదా, ముఖ్యంగా గర్ల్స్కి. సో ఇదేంటంటే మనం నాన్ స్టిక్ అనే కాదు, ఐరన్ ప్యాన్ మీద అయినా సరే మంచిగా క్యాప్ పెట్టుకొని ఇట్లా చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయండి మన ఫ్లాక్స్ సీడ్స్ వడలు. సింపుల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశాను. చాలా హెల్తీగా అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. అది మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తెలుగు వాళ్ళకి బాగా నచ్చుతుంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లాక్స్ సీడ్స్ని ఇలాగే డ్రై రోస్ట్ చేసేసుకోవాలి, నాకు చూపించినట్టుగానే అనమాట. డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో కొంచెం కారం, అది మన టేస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం బెల్లం, అలాగే చింతపండు, కొన్ని ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది కారపొడి లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నియర్లీ 15 days ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్కి వెళ్ళిపోదాం. ఇది కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. సో ఇదేంటంటే ర్యాప్స్ ఉంటాయి కదా, అంటే వెజిటబుల్స్ మనం సలాడ్స్ అవి చేసుకుంటాం, అలాంటివి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ర్యాప్ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ ర్యాప్లోనే మనం హ్యాపీగా వెజిటబుల్స్ ఈవినింగ్ టైం మంచి స్నాక్లా ఉంటుంది. అయితే ఇది ఓవెన్లోనే కాదు, ఇలా ప్రిపేర్ చేసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ప్యాన్లో కూడా మనం కాల్చుకోవచ్చు. సో మనకి నచ్చినట్టుగా చూడండి ఎంత మెత్తగా అయితే ఉందో. ఇందులో మనం సలాడ్స్ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. దాన్ని కూడా లో ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకొని ఫ్లాక్స్ సీడ్స్ని చక్కగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో 1 tablespoon దాకా పల్లీలు, మినపగుళ్ళు, పచ్చి కొబ్బరి ముక్కలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం చింతపండు వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని ఇదంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది, కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. సో ఇది ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అంతా కూడా వేసి బాగా డ్రై రోస్ట్ చేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి తిప్పేసి ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్లో కానీ లేదా ప్రిపేర్ చేసుకున్న మామూలు రైస్లో కానీ కలుపుకొని తింటే ఉంటుంది. ఫ్రైడ్ రైస్లు పక్కన పడేస్తారంటే చెప్పండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మాత్రమే కాదు, ఇంకో రెసిపీకి వెళ్ళిపోదాం. చిక్కీ అందరూ పల్లి చిక్కీ చూసుంటారు కదా. సో మనం ఫ్లాక్స్ సీడ్స్ చిక్కీ కంప్లీట్గా ఫ్లాక్స్ సీడ్స్తోనే కాకుండా కొంచెం కచ్చపచ్చగా తినడానికి బాగుండేలాగా పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ అన్నీ వేసేసుకొని ఇలా మనం టిక్కీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్లో కానీ ప్యాన్లో కానీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నాలాగా స్వీట్ లవర్స్కి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అదేంటంటే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు.
సో ఇందులో కూడా ఫ్లాక్స్ సీడ్స్ మాత్రమే కాకుండా నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కుదిరితే మనం వాటర్ మెలన్ సీడ్స్, సేసమమ్ సీడ్స్ అంటే తెల్ల నువ్వులు అంటారు కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని నీట్గా మనం మిక్సీ జార్లో పౌడర్ లాగా పట్టేసుకొని కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది. అయితే దీనికి ఎక్స్ట్రా టేస్ట్ ఇచ్చేది మాత్రం ఓట్స్. ఇవన్నీ కూడా నేను 1 కప్ దాకా తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం కిస్మిస్, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్న దానిలో నేను షుగర్ ఏం యూజ్ చేయలేదు. కావాలనుకుంటే హనీ యూజ్ చేయొచ్చు. కానీ మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం బెల్లం యూజ్ చేసుకొని దానిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన పౌడర్ అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ సూపర్ అంటే ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కూడా మనకు 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి. డైలీ ఈ లడ్డు తింటే చాలా ప్రోటీన్ వస్తుంది మనకి. ఎర్లీ మార్నింగ్ చక్కగా తినచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ సూపర్ ఐటమ్ ఏంటంటే అందరికీ నచ్చుతుంది. 3 to 4 లెమన్ జ్యూస్ తీసుకోవాలి. కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా స్మాల్ కప్ ఆఫ్ సేసమమ్ సీడ్స్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలాగే వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఓవర్ నైట్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేచాక దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుంటే ఇది మనం జార్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక 2-3 డేస్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.